భారతదేశంలో తీసుకెళ్ళిన ఘనత పవన్ కళ్యాణ్ గారిదని ఒప్పుకోవచ్చు. అయితే ఆ సనాతన ధర్మం అనేది జనసేన అధినేతగా ఆయన చేసిన ఇది కూటమికి అదేవిధంగా భారతదేశ స్థాయిలో బీజేపీకి ఉపయోగపడ్డట్టుగా భావించాల్సిన అవసరం ఉందా? 100% అండి. ఇవన్నీ ఈ విధానం ఏదైతే ఉందో ఇతను అన్ని వర్గాలకి ఇతను బాగా ఛత్రపతి శివాజీ యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోయేటువంటి సమర్థుడు. ఇంకోటి చాలామంది అయితే ఛత్రపతి శివాజీ లాగా ఉన్నారు అనేటువంటి వాళ్ళు మహారాష్ట్రలో మనం కూడా వాళ్ళ భాషలో కూడా మరాఠీలో కూడా మాట్లాడే విధానం కూడా మనం గమనిస్తున్నాం యూట్యూబ్ ద్వారా కూడా. అక్కడ ఎలాంటి ధర్మం ఉన్నటువంటి, ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఒక ధర్మం వైపు ఏ రాజకీయ నాయకులు మాట్లాడేటువంటి ధైర్యం లేదు. ఎందుకంటే మనం చాలా వరకు చూస్తుంటాం, పైకి అయితే నటిస్తుంటారు తప్ప నిజమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకని మాట్లాడట్లేదు అంటే ధర్మం వైపు, హిందూవాదం వైపు మాట్లాడలేని పరిస్థితుల్లో నాయకత్వం ఎందుకుందంటారు? అదే ఒక ఇతర మతాలకు సంబంధించిన నాయకత్వం ఒక చిన్న ఇన్సిడెంట్ ఉన్నా నిలబడి పోరాడి గట్టిగా వాదించి పోరాడుతున్న పరిస్థితి భారతదేశంలో ఉంది. భారతదేశం లౌకికవాద దేశం, లౌకిక రాజ్యంగా ప్రపంచ స్థాయిలో నిలబడి ఉంది. ఏదైతే మైనారిటీస్కి ప్రాధాన్యత కల్పిస్తుంది, భారతదేశం మైనారిటీకి మద్దతు కల్పిస్తుంది. మైనారిటీల పట్ల దాడులు జరిగినా, ఇతర ఇబ్బందులు జరిగినా ప్రభుత్వాలు నిలబడి వాళ్ళ మీద వాళ్ళకి సంబంధించిన కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వ పక్షాన ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ మీరు అనుకున్న ధర్మం వైపు మాట్లాడలేని పరిస్థితి ఎందుకు ఉందంటారు నాయకత్వం? వీళ్ళందరికీ కూడా రాజకీయ నాయకులందరికీ కూడా ఓట్ల భయపండి. అంటే ఇప్పుడు హిందూ అని చెప్పుకోవడానికి కూడా భయపడేటువంటి దౌర్భాగ్య స్థితి చాలామంది నాయకుల్లో ఉంది. తప్పేంటి? ఎదుటి వాళ్ళని మనం గౌరవిస్తున్నాం, మనం కూడా గౌరవించమని చెప్పి మనం గౌరవించే విధంగా మనం ఉండటం తప్పేం లేదు. దానిలో భాగంగానే ఆయన సనాతన ధర్మం అనేటువంటి చెప్పుకొచ్చాడు. వాస్తవంగా ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం ఉన్నారో చాలామంది కూడా గుడికి వెళ్ళటం, పూజలు చేయటం అనే కార్యక్రమాలు మొదలు పెట్టడమే కాకుండా వాళ్ళందరిలో కూడా దేశభక్తి భావం పెంపొందించింది. దీన్ని అన్నీ గమనించినటువంటి బీజేపీ కేంద్ర నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిని కేవలం మనకు ఈ దక్షిణాది రాష్ట్రాలంటే మనం అంత మాత్రం లీడర్లుగా ఎదిగిన వాళ్ళు ఎవరు లేరు. ఏదో ఒక వెంకయ్యనాయుడు గారు ఇలాంటి వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళారు తప్ప మిగతా బీజేపీలో కూడా ఎదిగిన నాయకులు లేరు ఇక్కడ. సో అలాంటి పరిస్థితుల్లో ఉత్తరాది మహారాష్ట్ర అంటే మిగతా రాష్ట్రాల్లో కూడా ఒక నేషనల్ లెవెల్లో ప్రచారానికి ఇక్కడి నుంచి చరిష్మాగలటువంటి ఒక స్టార్ క్యాంపెయినర్గా పవన్ కళ్యాణ్ గారు అబ్జర్వ్ చేసి గుర్తించి ఇతని అవసరం చాలా ఉందని చెప్పి సాక్షాత్ మోడీ గారే ఢిల్లీకి రమ్మని చెప్పి అమిత్ షా గారికి అందరూ కూడా పిలిచి వీరి యొక్క ప్రచార బాధ్యతలు తీసుకోవాలని చెప్పి చాలా తక్కువ ఏరియా ఇచ్చారు. అది కూడా ఈయన కవర్ చేసిన దాంట్లో 11 నియోజకవర్గాలు వస్తాయి. 11లో కూడా 11 గెలవడం 100% స్ట్రైక్ రేట్ మరొకసారి అయితే, దానితో పాటు అక్కడ గెలిచిన వాళ్ళందరూ కూడా 5,000, 10,000 గెలిచిన వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఇది పవన్ కళ్యాణ్ గారు వచ్చినందువల్ల జరిగినటువంటి మార్పే. ఇది ఛత్రపతి శివాజీ లాగా ఉంది. పవన్ కళ్యాణ్ చూస్తుంటే ఛత్రపతి శివాజీ గారు చూసినట్టే ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా చాలా ఆనందంలో, అంటే మాయ మాటలు చెప్పడం లేదు, మనసులో మాటలు చెప్పడం లేదు. అక్కడందరూ కూడా వాళ్ళ ఆహ్వానాలు ఇవన్నీ మనం చూసిన తర్వాత వాళ్ళు తన మనసులో వచ్చినటువంటి మాటలనే వాళ్ళు వ్యక్తీకరించారు తప్ప ఈ 100% స్ట్రైక్ రేట్ మహారాష్ట్రలో కూడా సాధించడం కూడా గొప్ప విషయమే. దానికి ముమ్మాటికి బీజేపీలో ఉన్నటువంటి స్టార్ క్యాంపెయిన్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి స్టార్ క్యాంపెయిన్ అదే.